ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే ట్రిప్ అయితే స్టార్ట్ అయిన 3 రోజులు అయితే అనకాపల్లిలో అయితే ఆల్ట్ అయిపోయింది బండి. కూల్ డ్రింక్స్ దింపిన తర్వాత మళ్ళీ అయితే ఇప్పుడైతే మనకి రాజమండ్రి దగ్గర నెడదవోల దగ్గర నుంచి కొడుగుడు అట్లయితే మనకైతే మన దగ్గరికి లోడ్ అవుతుంది. పుంగనూరుకి, మా ఊరికి పులినాడు పుంగనూరు. మనమైతే ఇప్పుడు 3,500 అయితే డీజిల్ అయితే కొట్టిస్తున్నాము అనకాపల్లి కంపెనీ బంకులో. అయితే పెద్ద బంక్ మనకి రెగ్యులర్గా మనం ఇక్కడే కొట్టిస్తాము అనకాపల్లి సైడ్ వచ్చినప్పుడు. అది అక్కడ ఉంది కదా, గర్ర అనేసి ఉంటుంది. ఈ బండి ఎంత లాంగ్ ఉందో, లాంగ్ ట్రైలర్ అనమాట ఇది. వెనకాల యాక్సిల్ కంటే ఇంకా ఒక 10-20 ఫీట్ దగ్గర అయితే లాంగ్ అయితే ఉంటుంది. లాంగ్ ట్రైలర్స్ దగ్గర అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి. డ్రైవర్ ఎక్కడ ఉంటాడు, మనకి ట్రైలర్ ఎంత లాంగ్ ఉంటుంది చూడండి. మనమైతే అన్నవరం అయితే వచ్చేసినాము. అన్నవరం బైపాస్లో అయితే మనకి ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే దొరుకుతుంది. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా దాటాలా. అయితే ప్రసాదం అయితే తీసుకుని వెళ్దాం, ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాను కాబట్టి డైరెక్ట్ ప్రసాదం తీసుకెళ్దాం అనేసి ఆపాను. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే మనకు ప్రసాదం అయితే దొరుకుతుంది. చూడండి, మనమైతే ప్రసాదం అయితే తీసేసుకున్నాము. బండి దగ్గరికి అయితే రోడ్ అయితే దాటుతున్నాను. ఇటు అటు చూసుకుని అయితే రోడ్డు దాటాలా, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఫాస్ట్గా వస్తుంటారు టైమింగ్లో వెళ్ళేవాళ్ళు మన వాళ్ళు. చూడండి, ఫాస్ట్గా వెళ్తుంటాయి వెహికల్స్. మన బండి అయితే అక్కడ ఆపినాం. మన బండి ముందున్న గ్యాస్ లైట్ కూడా తీసేస్తున్నారు. మనమైతే కూల్ డ్రింక్ అయితే ఒకటి తీసుకున్నాం, ఆక్టస్. నాకు నైట్లో నిద్ర రాకుండా ఏమంటే కూల్ డ్రింక్స్ అయితే తాగుతాను ఎక్కువ అంటే ఒకటి, లేదంటే ఇంకా ఎక్కువ నిద్ర వస్తుంటే మళ్ళీ ఇంకోటి కావాలంటే ఇంకోటి తాగుతాను. అలా అయితే మేనేజ్ చేస్తాను నిద్ర. మనకైతే ఇంకా ముందుకెళ్తే మన గోదావరి బ్రిడ్జ్ అయితే వస్తుంది. మన గోదావరి బ్రిడ్జ్ దాటిన వెంటనే కొవ్వూరు టోల్గేట్ దాటినాక దేవరపల్లి వస్తుంది. దేవరపల్లికి ఇంకా ముందుకు కానీ వెనకాలకు వస్తుంది. లొకేషన్ అయితే మ్యాప్ వేసుకోవాలా మన లోడింగ్ పాయింట్కి. ఇక్కడైతే లారీ యాక్సిడెంట్ అయింది, షిఫ్టింగ్ అయితే చేస్తున్నారు. షిఫ్టింగ్ కూడా అయిపోయింది. ఇక్కడైతే రోడ్ అయితే కొంచెం ఎక్కువ మెల్ట్ అయిపోవడం వల్ల ఏమంటే ట్రాక్టర్ వెళ్ళినట్టు మామూలుగా పొలాల్లో ట్రాక్టర్ వెళ్తే ఎలా అవుతుందో అలా అయిపోయింది. దానివల్ల ఏమంటే అటు ఇటు సైడ్కి అయితే లాగేస్తుంది. మనకి కొవ్వూరు బ్రిడ్జ్ వస్తుంది కదా, గోదావరి రివర్ బ్రిడ్జ్. ఆ రివర్ బ్రిడ్జ్కి అంటే ముందు మనకి దివాన్ చెరువు నుంచి వెళ్ళేప్పుడు, అటు నుంచి వచ్చేటప్పుడు బ్రిడ్జ్ దాటాక సో మొత్తం అంతా రోడ్డు అలాగే ఉంది. మన ముందరెళ్ళే బండివాడికి అయితే ఓసారిగా సైడ్కి లాగేసింది. అంటే ఓవర్టేక్ చేయడానికి సైడ్కి అయితే తీసుకుంటుంటే జాగ్రత్తగా అయితే ఉండాలి. మనోడు ఏదో అటు ఇటు అంతా పోతున్నాడు, ఏదో తేడా కొడుతుంది మనోడు డ్రైవింగ్. నాకు చూడాలా. మనమైతే గోదావరి రివర్ బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాము. వెళ్ళే వెహికల్స్ దగ్గర అయితే జాగ్రత్తగా అయితే వెళ్ళాలా. అయితే కొవ్వూరు టోల్గేట్లో అయితే ఉన్నాము, టోల్గేట్ దగ్గరలో. ఈ టోల్గేట్ గురించి అయితే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు కొవ్వూరు టోల్గేట్ వచ్చేసి ఇది మనకి మామూలుగా అన్ని టోల్గేట్ల లాగా నేషనల్ హైవే టోల్గేట్ కాదు. ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేసి మనకి స్టేట్ గవర్నమెంట్ ఇది. ఈ టోల్గేట్ ఎందుకంటే మనకి మామూలుగా ఈ గోదావరి రివర్ బ్రిడ్జ్ అయితే ఉంది కదా, ఆ బ్రిడ్జ్కి సంబంధించిన టోల్గేట్ అయితే ఇదనమాట. ఈ టోల్గేట్ మొత్తం అంతా కలెక్ట్ అయ్యేది మొత్తం అయితే ఈ బ్రిడ్జ్ మెయింటెనెన్స్కి, తర్వాత దానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ అయితే వెళ్తుంది. ఇది అంటే రివర్ బ్రిడ్జ్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి అయితే వెళ్తుంది. ఆ టోల్గేట్ పైన కూడా ఉంటుంది చూడండి. మనకు మామూలుగా అయితే NH16 అనేసి ఉండాలా, ఎందుకంటే ఇది NH16 కాబట్టి. NH16 కానీ లేకంటే నేషనల్ హైవే ఏదైతే దానికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ అనేసి ఉండాలా. ఇక్కడ చూడండి, మనకి ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొవ్వూరు టోల్ ప్లాజా, అదనమాట మ్యాటర్. మామూలుగా ఏ టోల్గేట్లో కానీ నైట్లో అయితే లేడీస్ అయితే ఉండరు, జెంట్స్ మాత్రమే ఉంటారు. కానీ ఈ టోల్గేట్లో మాత్రము మొత్తం అంతా మెయింటెనెన్స్, తర్వాత దీనికంతా ఎక్కువ ఆల్మోస్ట్ అలా అయితే అమ్మాయిలే ఉంటారు. ఆంటీలు, అమ్మాయిలు. కావాలంటే మీకు చూపిస్తాను అన్నట్టు. ఇప్పుడు దీంట్లో ఏమంటే మనకి ఫాస్టాగ్లో అమౌంట్ లేకపోయినా కానీ మనకి LCV వచ్చేసి 106. కానీ ఇది లేకపోతే అప్ అండ్ డౌన్ టోల్గేట్, డబుల్ టోల్గేట్ కట్టాల్సిన అవసరం లేదు. ఎంత టోల్గేట్ అయితే ఉంటుందో అంతే టోల్గేట్ మనం బై హ్యాండ్ కట్టేయచ్చు. ఎందుకంటే ఇది స్టేట్ గవర్నమెంట్ కాబట్టి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, దానికి సంబంధించినవి అయితే మనకి అలా డబుల్ అనమాట. ఇక్కడ కూడా అమ్మాయిలే ఉన్నారు, అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. మేమైతే నైట్ అయితే వచ్చి ఇక్కడ లోడింగ్ పాయింట్లో పెట్టేసుకున్నాము. పొద్దున్న అయితే లోడింగ్ చేసేదానికి అయితే వచ్చినారు, కానీ వర్షం పడి మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం తడిసింది. కొడుగుడ్డ అట్లా అయితే తడవకూడదు. మళ్ళీ ఎండ వచ్చేటట్టు అనిపించింది, కానీ మళ్ళీ చినుకులు అయితే పడుతుంటాయి. మన వాళ్ళు అయితే కొంచెం గ్యాప్ తీసుకొని చూద్దాము అనేసి అంటున్నారు. మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం అంతా తడిసిపోయింది. తర్వాత కింద ప్లాట్ఫామ్ కేసి పట్ట కూడా తడిసిపోయింది. చూడండి, వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎండ కొంచెం లైట్గా వచ్చేటట్టుంది, కానీ చినుకులు అయితే పడుతున్నాయి. చూడండి, మనకైతే లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు వర్షం తగ్గేసరికి. లోపల నుంచి అయితే తీసుకొని వస్తున్నారు. అక్కడ చూడండి, చిన్న కుక్కలను అయితే దాన్ని కట్టేసినారు, అరుస్తూనే ఉంది.
చూడండి వర్షం అయితే సగం లోడ్ కూడా వేయలేదు, వర్షం వచ్చేసింది 2 లైన్లు వేసేలోపే. పట్ట మొత్తం వేసినాం, మళ్ళీ ఎండ వస్తుంది, వాన పడుతుంది. ఇంకైతే పట్ట తీసాను వర్షం తగ్గిందని. ऊपर पानी है क्या? ऊपर पानी नहीं है ना? ఓ ఉఠా దో. మనకైతే ఈ హైట్ అయితే వస్తుంది, సేమ్ ఇంతకు ముందులాగానే. కొంచెం అప్పుడైతే 4 హైట్ వేసారు, ఇప్పుడు 3 వేస్తున్నారు. ఇదైతే ఓవర్ హైట్ వస్తుంది, ఆర్టీఓ దగ్గర చూసుకుని వెళ్ళాలా. వర్షం వచ్చేసింది లాస్ట్లో. మనకైతే వర్షం అయితే ఆగట్లేదు. పైన అయితే పట్ట అయితే మనదైతే ఒకటి వేసినాం, మళ్ళీ ఎక్కడ నీళ్ళు లోపల దిగేస్తాయని వాళ్ళు వేసేది పట్ట అయితే ఒకటైతే వేసినారు. చూడండి మనకైతే పట్ట అయితే తీస్తున్నారు, పైన వాటర్ అంతా ఉంది. చూడండి అయితే వాటర్ అయితే ఇప్పుడైతే మొత్తం అయితే ఫుల్ ఉన్నాయి దాని మీద. కింద వచ్చేసేటప్పుడు దానిపైన అంతా నిలిచిన నీళ్ళని ఇక్కడ కిందకు వస్తున్నాయి. మనకైతే వర్షంలోనే మొత్తం అంతా లోడింగ్ అంతా చేస్తున్నారు. అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళే వరకు తెలియదు ఎక్కడెక్కడ ఏమేమి దడిచినాయి ఏమేమి లేదనేసి. చూడండి తాడైతే కట్టేస్తున్నారు, బాగా నీట్గా అయితే కట్టించుకోవాలా, లేకపోతే మళ్ళీ రోడ్లో ఇబ్బంది అవుతుంది. అంటే మొత్తం పట్టంతా కట్టేసినాము. ఉన్నారు కింద అయితే అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేనైతే చేసినాము. మొత్తం అంతా ఫుల్ కవరింగ్ అయిపోయింది. వెనకాల అయితే ఫినిషింగ్ నీట్గా వచ్చింది. చూడండి మనమైతే వచ్చినాము, మన సిఎస్ఆర్ ట్రక్ లాక్స్ చెందో అయితే వచ్చేసినాడు. మనోడికైతే కొచ్చిన్కి అయితే లోడ్ అయింది. ఏంది ఈసారి మళ్ళా అడేసి అవి ఎందుకు మళ్ళీ చేతిలో బండి అదే ఇద్దరం అయితే స్టార్ట్ చేసి బయలుదేరుతున్నాము. ఇక్కడైతే ఫుడ్ అయితే ఏం లేదు, ముందు ఎక్కడైనా ఆపేసి తినాలా. ఇండికేటర్ అయితే వేసుకోవాలా. చూడండి టోల్ గేట్లో అయితే కార్ అయితే దూరేసినాడు, కార్ మీద అయితే దానికైతే గేట్ అయితే కొట్టుకున్నట్టుంది. అయితే రివర్స్ అయితే తీపిస్తున్నారు. మన చందు అయితే ముందర అయితే వెళ్తున్నాడు. మనోడు మా వెనకాల వచ్చిన ఆపోజిట్ రోడ్లో హార్న్ కొట్టుకొని తిప్పేసిన లోపల అట్టెట్టో పోతున్నాడు. 2 వీలర్ వాళ్ళు అయితే ఎట్లయితే చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా అయితే ఉండాలా. మనమైతే హనుమాన్ జంక్షన్ దాటేసి మనం బంక్లోకి అయితే వచ్చినాము. ఇక్కడ హోటల్ కూడా ఉంటుంది మనకి. బస్సులు కోమిట్ల తర్వాత వీకావేరి ఇవంతా ట్రావెల్స్ బస్సులు కూడా హోటల్ కోసం ఇక్కడ ఆపుతారు. ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చాను ఇక్కడికి నేను బస్సులో వచ్చేప్పుడు. హెచ్పి బంక్ ఇది. మన చందు కూడా వస్తున్నాడు. మనకైతే ఆపోజిట్లో రిలయన్స్ బంక్ ఉంది, జియో బంక్. దాంట్లో అయితే డీజిల్ కొట్టిస్తాడు. మనమైతే ఇక్కడ కొట్టిద్దాము. అంటే మనమైతే 9,500 డీజిల్ కొట్టిస్తున్నాం. 10,000 ఉంది, 500 ఖర్చులకి అయితే పెట్టుకున్నాను అకౌంట్లో. సింగిల్ పాయింట్లో పెట్టన్నా. మొత్తం అయితే మంచిగా ఉంది ఇప్పటికైతే, కాళ్ళు ఎక్కడ లూజ్ అవ్వలేదు. ఇప్పుడైతే లాస్ట్ వరకు పెట్టే ఉంటే చాలు, వర్షం పడకుండా కాళ్ళు లూజ్ అవ్వకుండా. మనమైతే కాళ్ళ దగ్గర అయితే ఆగినాము. కాళ్ళు అంతా టైట్గానే ఉన్నాయి, ప్రస్తుతానికైతే ఏం లూజ్ అవ్వలేదు. లైట్గా లూజ్ అయినప్పటికీ బాగానే ఉన్నది. పట్లంతా కొంచెం గాలికి చిరిగిపోయినట్టే. వెనకాలంతా బాగానే ఉంది ఫినిషింగ్ అంటే. మన కిట్టు వాళ్ళు అయితే ఆపోజిట్లో వస్తున్నారు కూరగాయల లోడ్ తీసుకొని. అనేసి నేను ఇక్కడ ముందే ఆగిపోయాను. 20 కిలోమీటర్లు ఉన్నా అనేసి అన్నాడు.